మనం చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, సర్వ ప్రపంచములో ఉన్నటువంటి క్రైస్తవ సంఘములన్నీ ఈనాటి ఆదివారాన్ని ఒక ప్రత్యేకమైన దినముగా, పండుగ దినముగా జరుపుకుంటూ ఉన్నాయి. ఈస్టర్ సండే అనగా ప్రభు తిరిగి లేచినటువంటి దినమని ఈ దినాన్ని ఒక పండుగ దినముగా ప్రపంచ క్రైస్తవ సమాజం అంతా జరుపుకుంటూ ఉన్నది. మనకు ఇది ఈస్టర్ సండే అనే ప్రత్యేకత ఏమీ కనబడడం లేదు. ఎందుకంటే అసలు ప్రతి ఆదివారం మనం ఎందుకు కూడుకుంటున్నాము అంటే, ఆదివారం ప్రభువు లేచాడు కాబట్టే ప్రతి ఆదివారం కూడుకుంటున్నాం. ఇశ్రాయేలు సమాజం శనివారం ప్రభువుని ఆరాధించడానికి కూడుకున్నారు. ఎందుకు? 6 దినములు దేవుడు సృష్టి చేసి 7వ దినమున విశ్రమించాడు కదా. అలాగూ మనము కూడా 6 దినాలు పనిచేసి 7వ దినం విశ్రమిస్తే 7వ దినము విశ్రమించిన దేవునికి చెందిన ప్రజలు వీరని ఐడెంటిఫై కావడానికి, ఏ దేవుడైతే 6 దినాల్లో సర్వ ప్రపంచాన్ని సృజించి నిర్మించి 7వ రోజు విశ్రమించాడో ఆ దేవుని ప్రజలం మేము. అందుకే ఆయన అడుగుజాడల్లో మేమును 6 రోజులు పనిచేస్తున్నాం, 7వ దినం విశ్రమిస్తున్నాం అనే ఒక సాక్ష్యం కొరకు. కానీ పాత నిబంధన కొట్టివేయబడి క్రొత్త ఒడంబడిక అమలులోనికి వచ్చి యేసుక్రీస్తు రక్తము వలన నూతన నిబంధన సమాజం, నూతన ఇశ్రాయేలు ప్రజానీకం భూమి మీద ఏర్పడిన తర్వాత పద్ధతి మారిపోయింది. నేను మరలా వచ్చే వరకు దీనిని చేయుడి అని రొట్టె విరిచే కార్యక్రమాన్ని అప్పగించాడు ప్రభు. నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ వచ్చేదాకా మీరు ఈ పని చేస్తూ ఉండండి. ఏం పని? రొట్టె విరుచుట, ద్రాక్షరసమును త్రాగుట, నా శరీరమును తిని నా రక్తమును త్రాగండి అని ఒక కార్యక్రమం అప్పగించాడు. ఆ కార్యక్రమం చేయడానికి అపోస్తలులు ఆదివారమున కూడుకున్నారు, నాట్ ఆన్ ద సాటర్డే. శనివారం అక్కడే ఉన్నారు. ఎన్నోసార్లు 100 సార్లు చెప్పుకున్నాం. శనివారం అక్కడే ఉన్నారు, కానీ మామూలుగా ప్రార్థన చేసుకొని ఉండొచ్చు, కానీ శనివారము చేయని ఒక పని ఆదివారం చేశారు అని మనం చెప్పుకున్నాం కదా. ఎక్కడున్నమాట? అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనం చదవండి ఎవరైనా దయచేసి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 7వ. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, ఆదివారపు కూడికలో మేము రొట్టె విరుచుచుండగా అనలేదు. రొట్టె విరుచుటకు కూడినప్పుడు అంటే కూడుకున్నటువంటి పర్పసే రొట్టె విరవడం అని చెబుతున్నారు. ఏమండి? బాప్తిస్మపు తొట్టిలో నీళ్లు నింపుతున్నాం. ఎందుకొరకు? బాప్తిస్మపు నీళ్లు మిగలగా మేము బట్టలు ఉతుక్కొంటిమి తర్వాత. అది తర్వాత వేరే సంగతి. కానీ అసలు నింపింది బట్టలు ఉతకడానికి కాదు. అనుకోకుండా కొన్ని పనులు జరుగుతాయి. మీకు అర్థమైందా? బాప్తిస్మములు ఇచ్చిన తర్వాత నీళ్లు మిగిలినాయి, మరి ఏం చేయాలి? ఇంటిని పారి బట్టలు జాడించుకోవాలి, ఒట్టిగానే పారిపోసేది ఎందుకు అని అట్లా మేము ఒకప్పుడు చేస్తుంటాం. కానీ రేపు నింపేది ఎందుకు? బట్టలు జాడించుకోవాలనేది మెయిన్ పర్పస్ కాదు, అది సెకండరీ ఇంపార్టెన్స్ అది. కానీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అసలు నీళ్ళది నింపిన వజ్జెప్పు రొట్టె విరడు అంటే బాప్తిస్మం తోటి దేనికో నింపాము. కొంతమందికి నూతనంగా రక్షణ పొందుతున్న వారికి బాప్తిస్మాలు ఇవ్వాలని. అలాగే ఇప్పుడు మేము ఆదివారము కూడికలో రొట్టె విరిచినప్పుడు అంటం లేదు. అట్లంటే దానికి వేరే అర్థం వస్తుంది. దానికి వేరే అర్థం ఏంటి? ఎట్లాగో కూడుకున్నాం కదా, చాలా కాలం మీద రొట్టె విరవ, కానీ ఎవరికో ఐడియా వచ్చింది, చేస్తే తప్పులేదు కదా అని చేశారు. అది వేరు.
కానీ ఆదివారం ఇంట్లో నుంచి ఇళ్లలో నుంచి వాళ్ళు వచ్చేటప్పుడే ఏ ఉద్దేశంతో వచ్చారు? అందరూ బైబిల్ సంఖ్యలో పెట్టుకుని అడవులుగా పోతుంటే ఎక్కడికి పోతున్నారు అయ్యా అని అడగండి. 100 మంది విశ్వాసులు వస్తుంటే 100 మందిని ఇంటర్వ్యూ చేయండి. ఎవరిని అడిగినా ఒకటే పని చెప్తాడు. ఎందుకు పోతున్నాం అంటే రొట్టె విరుచుటకు పోవచ్చున్నాను, రొట్టె విరుచుటకు పోవచ్చున్నాను, రొట్టె విరుచుటకు పోవచ్చున్నాను, రొట్టె విరుచుటకు. మొత్తం 100కు 100 మంది అదే సాక్ష్యం. ఎందుకు వచ్చారయ్యా? రొట్టె విరవడానికి వచ్చాం. ఎలాగో కూడుకున్నాం కదా అని విరుచుట కాదు, అసలు వచ్చిందే ఆ పనికి. శనివారం అక్కడే ఉన్నావు కదా, అప్పుడు ఎందుకు చేయలేదు ఈ పని? 6వ వచనంలో మేము అక్కడికి త్రోయ నుండి ఫిలిప్పీకి వచ్చి కదా, అక్కడ ఏం చేశాం? 7 దినములు అక్కడనే గడిపితిమి. ఫిలిప్పీ నుండి త్రోయకు వచ్చి అక్కడనే 7 దినములు గడిపితిమి. అక్కడనే ఉన్నారు. మామూలుగా ఫ్యామిలీ ప్రేయరు, హౌస్ మీటింగ్, ప్రేయర్ ఫెలోషిప్ జరుగుతూ ఉంది, బైబిల్ స్టడీ. నేనున్న చోటనే ఊరికనే ఒక క్షణం, 1 గంట కూడా నన్ను ఉంచారు. పౌలు ఉన్నప్పుడు ఏ ప్రార్థన లేకుండా ఉంటుందా? ఉండదు. నేను విశ్రాంతిగా పడకూర్చి చేసుకొని కూర్చున్నామనగానే కొంతమంది చుట్టూ చేరుతారు. అన్న ఒక డౌట్ అన్నా. అసలు నాకు డౌట్ తమ్మి, నీకు ఈ డౌట్ ఇప్పుడే రావాలని ఎందుకు వచ్చిందని అది నా డౌట్ అసలు. అంటే ఏంటంటే మరి ఇంకోసారి దొరకవు కదన్నా. మరి డౌట్లు ఉన్నప్పుడు నువ్వు దొరికినప్పుడు అడగకపోతే మరి ఇంకెప్పుడు అడగాలని మా డౌటు. కాబట్టి ఇప్పుడు అడిగితే తప్ప అని అది ఇంకో డౌటు. నువ్వు చెప్పవా అంటే అటువంటి డౌట్ ఏం లేదు, చెప్తా, ఏం డౌటో చెప్పు అని అప్పుడు అడుగుతాను అన్నమాట. అంటే నన్నే ఊరికనే ఉండనియ్యరు, మరి ఆ మహానుభావుడు పౌరులు ఎవరు ఊరికి ఉంచుతారండి? ప్రతిరోజు ప్రార్థన జరుగుతూనే ఉంది. కానీ ఆదివారము స్పెషల్గా రండి తమ్మి, మనం ఏం చేద్దాము? ఎందుకట శనివారం కూడుకునేది పోయి ఎందుకు ఆదివారం రొట్టె విరిచారు? యూదులు విశ్రాంతి దినము పాటించినప్పుడు 7వ దినము విశ్రమించిన దేవునికి చెందిన ప్రజలం అనే సాక్ష్యం ఇవ్వడం కొరకు విశ్రమించారు. వీరు ఆదివారం ఎందుకు రొట్టె విరిచారు? ఆదివారమున సమాధి నుండి లేచిన ప్రభువుకు చెందిన వాళ్ళమని సాక్ష్యం. Something very important happened on this day which affected our lives and rest of the human history. మా జీవితాలను, లోక చరిత్రను ప్రభావితం చేసిన ఒక మహిమగల కార్యం ఈరోజు జరిగింది. ఆదివారం ఎందుకయ్యా మీరు నిన్న కూడుకోవాలి కదా, మర్చిపోయినా పౌలు అంటే నో 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 దిస్ ఇస్ ఎ వెరీ స్పెషల్ డే. ఆదివారానికి ఏమిటి ప్రాముఖ్యత అంటే ఆదివారం ప్రభు లేచాడు, సమాధి నుంచి లేచాడు కనుక ఎవ్రీ సండే ఎందుకు మనం కూడుకుంటున్నాం? దేని గుర్తు చేసుకొని? యేసు లేచిన దినమని గుర్తు చేసుకొని. యేసు లేచాడు అన్న మాటే మర్చిపోతే ఆదివారం రావాల్సిన అవసరమే మనకు లేదు. ఆదివారం ఎందుకు వెళ్ళాలనిపిస్తుంది గుడికి? ఇవాళ నా ప్రభువు లేచిన దినం, ఇది ప్రభువు లేచిన దినం. ఏడాదికి ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పలేదండి. ఏమంటే వారము వారము పరిశుద్ధ సంఘములుగా కూడవాలి, అది దేవుని చిత్తం. పునరుద్ధానము జరగనప్పుడు సృష్టికర్తకు చెందిన ప్రజలమని శనివారం కూడుకున్నారు. తర్వాత ఇప్పుడు ఆదివారం ఏమి సాక్ష్యం మనం ఇస్తున్నాము? విమోచకునికి చెందిన ప్రజలము. We belong to the Redeemer who rose up from the dead on a Sunday morning. ఆదివారం ఉదయం లేచినటువంటి రక్షకుని ప్రజలం మేము. దేవుని బిడ్డలారా, ఆదివారం కూడుకోవడం అంటేనే మనము పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకున్నాం. అందుకే మనకి ఇది విశ్రాంతి దినం అని కాదు, పునరుత్థాన దినం, ద డే ఆఫ్ రిజరక్షన్. ఎవ్రీ సండే ఈజ్ అ డే ఆఫ్ రిజరక్షన్. అయితే జీవితకాలం అంతా మనము రక్షకుణ్ణి మర్చిపోయి, ఆ రక్షణ కార్యాన్ని మర్చిపోయి, శిలువ కార్యాన్ని మర్చిపోయి, అంతా మర్చిపోయి బ్రతుకుతున్నాము. కాబట్టి ఏడాదికి ఒక్కసారన్నా మీరు గుడ్ ఫ్రైడే రోజన్నా గుర్తు చేసుకుంటారా బాబు అని పాపం ఆ సంఘ నాయకులు ఒక సిస్టమ్ పెట్టారు. ఇక వీళ్ళకి ఎట్లా అలవాటు అయిపోయిందంటే గుడ్ ఫ్రైడే రోజు గుర్తు చేసుకుంటే సరిపోతుంది, మిగతా రోజులన్నీ కూడా మనం త్రాగవచ్చు, తిరగవచ్చు, ఏమన్నా చేయవచ్చు. కొన్ని పుణ్యక్షేత్రాలు పోతారు కొంతమంది, 40 రోజులు తాగొద్దు,
ఇక ఆ 40 రోజుల ఎండింగ్ లోపల దేవతను దర్శించాలి. నిష్ఠగా ఉంటాడు 40 రోజులు. ఆ కొండ దిగి వచ్చేటప్పుడే సీసా పట్టుకొని తాక్కుంటా వస్తాం. ఈ 40 రోజులు తాగని దాన్ని చక్రవడ్డీతో పాటు ఇంటికి చేరి లోపల అయిపోతుంది. ఏమండి? అట్లా మనం కూడా ఒకటి మనం తయారు చేస్తున్నాం అన్నమాట. ఒక 40 రోజులు పెట్టుకున్నారు. ఈ 40 రోజులు త్రాగవద్దు అంటే మిగతా రోజులు త్రాగవలెను అని అదొక అన్యాపదేశంగా చెప్పడమే. 30-40 సంవత్సరాలు లెంట్ సీజన్ అని ప్రతివాడు పెద్ద సీరియస్గా మొగదు. నేను వచ్చేవాడిని కానీ లెంట్ కదా ఒక్కరు బుద్ధులుంటే వేపు అనిపించింది నాకు. ఏమో లెంట్ పెద్ద దేవుడు చెప్పినట్టు ఏదో ఆరాటపడి లెంట్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లెంట్ సీజన్లో అంటే పెళ్ళిళ్ళు చేసుకోరు, మాంసం కూర తినరు, పూలు పెట్టుకోరు, తెల్ల బట్టలు వేసుకోవాలి. అదేందో అదొక భ్రమ. ఇక లెంట్ ఇప్పుడు నువ్వు నిజంగా పూలు పెట్టుకోనని సమర్పణ ఉంటే లైఫ్ అంతా పెట్టుకోవద్దు, అంతే కదా. ఆ రోజులో పెట్టుకోవద్దు. ఇక ఆ రోజులు పోయిన తర్వాత నెత్తి నిండా కనపడి పెట్టుకుంటారు. ఇక బస్ స్టాండ్ నిలబడితే మేకలు మొత్తం వాళ్ళ చుట్టే. వాటికి ఆహారం కాదు, వాటికి నేను చూసిన ఇంత కంపడి పెట్టుకుంది అమ్మాయి. వెనకొచ్చి మేకపోయి కాలు పైకెట్టి చెప్పుకుంటారు. దానికి ఆకలి అయింది. ఇలాగే ఆకులు గీకులు కావాలి తింటాను, దానికి ఏం తెలుసు. ఇది మనిషి అనుకుంటలేదు, ఇది ఏందో కొయ్యకు అన్ని పెట్టిండు. సరే పెట్టుకుంటే తప్పని నేను ఎండలో పెట్టుకోండి, పరిమళ వాసన ఇంట్లో ఉంటే మంచిదే. నేనేం దానికి అభ్యంతరం చెప్పట్లేదండి. అసలు నేను నా మేనకోడళ్ళకి వాళ్ళు అంటే నేను మేనమామను కాబట్టి ఏం తప్పులేదు. మా పూలు కొనుక్కుంటామంటే కొనుక్కొని డబ్బులు ఇచ్చేది. దట్స్ నథింగ్ రాంగ్. దానివల్ల నరకానికి పోయేది పరలోకానికి పోయేది ఉండదు. ఏమండి? కానీ లేనిపోని భక్తి అంతా వనకపోయటం, అది నేను చెప్తున్నా. ఆర్టిఫిషియల్గా పూలు పెట్టుకో, ఒక జోక్ వేసిన నవ్వొద్దు. దుఃఖ దినాలు ఇవి. ఏమి దినాలు ఇవి? శ్రమల దినాలు, దుఃఖ దినాలు. నవ్వొస్తుంటాడు మూతి బిగబట్టి హనుమంతుని మూతిలాగా. అట్లే నవ్వద్దు. శ్రమల దినాలు ఎందుకు? ఈ 40 రోజులు ఇవన్నీ చేసి ఆఖరికి గుడ్ ఫ్రైడే పోయి ఏసారి సిలువేద్దామని. ఎందుకు ఇదంతా నాటకము? ఎవరు చెప్పండి 40 రోజులు చేయమని? నువ్వు దేవుని కొరకు ఏది మానుకున్నావో అది జీవితం అంతా మానుకోవాలి. దేవుని కొరకు నువ్వు ఏది చేస్తావో జీవితం అంతా. సెలెక్టెడ్ ఫ్యూ డేసే కాదు. ఆదివారం వ్యభిచారం చేసే తప్పైతే సోమవారం కూడా తప్పే. అర్థమైందా? సోమవారం చేస్తే ఏం కాదనుకో, అప్పుడు ఆదివారం కూడా ఏం కాదు. అర్థమైందా? ఒకవేళ శ్రమల దినాలు కాక వేరే దినాలలో విస్కీ తాగితే తప్పలేదు అనుకో, అప్పుడు ఇందులో కూడా తాగొచ్చు, ఏం కాదు. ఒకవేళ 40 రోజులు తాగే తప్పైతే 41వ రోజు కూడా 42వ రోజు కూడా తప్పే. ఇప్పుడు తప్ప అప్పుడు అప్పట్లయింది? ఎవరు చెప్పాడు నాటకం అంతా మనకు? రక్షణ పొందరు, మారు మనసు పొందరు, ఏమి లేదు. ఏళ్ళ తరబడి 30 ఏళ్ళు 40 ఏళ్ళు నెత్తంతో నిలిచిపోయి 90 ఏళ్ళు వచ్చిన దాకా లెంట్ అనుకుంటూ ఉంటాడు. అట్లే మారు మనసు పొందడు, విశ్వాసం లేదు, బాప్తిస్మం లేదు, జీవితం మార్పు లేదు. ఎవరు చేయమన్నాడు? దేవుడు చెప్పింది కూడా అంత నిష్టగా చేయరు. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు వ్యర్థముగా నన్ను ఆరాధించుచున్నారు. బైబిల్లో చూపెడతారు ఎక్కడ 40 దినములు యేసు ప్రభు మరణమును జ్ఞాపకం చేసుకొని మీరు టెంపరీగా తాగుడు మానవలను అని ఏమన్నా ఉందా బైబిల్? ఉందా? ఇదొక మతం తయారైందండి. ఇదొక రిలీజియన్. మతములలో ఆచారములు. దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో ఆచారములు అనేవి లేవు. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుటే మనకున్న ఆచారం. దేవుని స్తోత్రం కలుగునుగా. లేఖనములో వ్రాయబడి ఉన్నదల్లా చేయడమే మన ఆచారం. లేఖనములో లేని వాటిని నిర్లక్ష్య పెట్టడమే మన ఆచారం. అంతే. బైబిల్లో ఏది ఉంటే అది చెయ్యాలి, ఏది లేకపోతే దాన్ని తీసి విసురు కొట్టాలంటే దిబ్బ మీద. అదే మనకున్న ఆచారం. అంతే. లేఖనములు ఎందు వ్రాయబడిన వాటిని అతిక్రమించకూడదు.
లేఖనమందు లేని వాటిని ఉపదేశించొద్దు, పాటించొద్దు. ఎవరిని ఉపదేశించనియొద్దు, నోరు ముయ్యరా అని చెప్పవలెను, అంతే. సంపూర్ణాధికారముతో దుర్బోధను ఖండించు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, సైతాను యొక్క కుతంత్రం ఇది. సైతాను కుతంత్రం ఏంటో తెలుసా? ఈ మానవ కల్పిత ఆచారముల వలన ఒక ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ, ఒక ఫాల్స్ సాటిస్ఫాక్షన్, ఒక ఫాల్స్ ప్రెస్టీజ్, ఒక అబద్ధపు లేనటువంటి ఏదో ఒక హోదా, ఒక ఘనత ఉన్నట్టు ఫీల్ కావడం. ఇదంతా చేశాను కదా, పర్వాలేదు అనే సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ, ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ. మనకేం పర్లేదులే, ఇన్ని ఏళ్ళ బట్టి ఏడాదికి 40 రోజులు తాగుడు మాని తిని దేవుడు నన్ను పరలోకానికి రానియకుండా ఉంటాడా? 1 సంవత్సరం కాదు, 40 ఏళ్ళు చేసి తిని ఎందుకది? 40 రోజులు చేయమని ఎవరు చేశారు? నువ్వు అసలు లైఫ్ అంతా చేయకూడదు. నీవు ఏదైతే దేవుని కొరకు వదిలిపెట్టినావో దాన్ని శాశ్వతంగా వదిలిపెట్టు. దేవా, ఈ రోజు నుంచి నేను 40 రోజులు వ్యభిచారం చేయను, 41 రోజు నుంచి మళ్ళీ చేస్తాను, నన్ను రక్షించమని రక్షిస్తా. అదేం చేయడు? సైతాను కుట్ర ఏంటంటే కొన్ని ఆచారములు నేర్పి, పద్ధతులు నేర్పి నీకు మైండ్కు భ్రమ కలిగిస్తున్న. పర్వాలేదులే, దేవుడు నన్ను రక్షిస్తాడు, పర్వాలేదులే నేను నరకానికి వెళ్ళను, పర్వాలేదులే నేను పరలోకానికి వెళ్తా అని ఒక ఫాల్స్ సెక్యూరిటీ తప్ప అదంతా భ్రమ. నాకేం పర్వాలేదు అనుకుంటూనే ఉంటావు. ఆఖరికి మారు మనసు పొందకపోతే, ప్రభు కొరకు నూతన జీవితం నీవు ఆరంభించకపోతే, ఆ పర్వాలేదు అనుకుంటూనే అగ్నిగుండంలోకి వెళ్ళిపోతావు. మారు మనసు పొందనక్కర లేకుండా ఒక పర్లేదులే అనేది పుట్టించడానికి ఇవన్నీ సైతాను గాడు పెట్టాడు. కనుక దేవుని బిడ్డల రక్షణ పొందాలంటే 40 రోజులేంటు 80 రోజులేంటు కాదు. ఏం చేయాలి? మారు మనసు పొంది బాప్తిస్మము పొందాలి. గత జీవితం సమాధి వేసి కొత్త జీవితం ఆరంభించాలి. బర్ఖాస్ అంటే పాతది మొత్తం గతించిపోయాను, సమస్తము నూతనమాయను. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆ నూతన జీవము కలిగి నడుచుకుంటే మనము నిత్య జీవానికి వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు దిస్ ఈజ్ జస్ట్ లైక్ ఎనీ అదర్ సండే ఫర్ మీ అండ్ ఫర్ యూ. పునరుద్ధాన దినము. పోయిన ఆదివారం ఎందుకు కూడుకున్నాం మనం చెప్పండి? పోయిన ఆదివారం ఎందుకు కూడుకున్నామంటే ఆ ప్రభువు లేచిన దినమనే కదా. వచ్చే ఆదివారం ఎందుకు కూడుకుంటాం? ఇక్కడ రొట్టె విరుస్తాం కానీ రొట్టె మరి నువ్వు గురువారం ఎందుకు ఇరవద్దు, బుధవారం ఎందుకు ఇరవద్దు, ఆదివారమే ఎందుకు అంటే ప్రభువు లేచిన. కనుక ప్రియులారా, ఈ దినమున పునరుద్ధాన అనుభవములో ఉన్నటువంటి ఆశీర్వాదాలు కొంత మనం చూద్దాం. ఎన్నో ఉన్నాయి, అదొక మహాసముద్రం. దాన్ని నేను ఒకటి మాత్రమే మీకు, లేక 1-2 దేవుడు నడిపించిన చొప్పున చాలా క్లుప్తముగా మీకు చూపించి ముగించాలని ఆశపడుతున్నాను. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనములో, క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే. దేవుని బిడ్డలారా, ఒక మహత్తరమైన సత్యం ఇక్కడ ఉంది, మీరందరూ బాగా శ్రద్ధగా వినాలి. యేసు లేపబడెను, యేసు క్రీస్తు లేపబడెను. ఎక్కడి నుంచి? మంచం మీద నుండి కాదు. లేపబడుటంటే హీ వాజ్ రేజ్డ్ ఫ్రమ్ ద డెడ్. హీ హాజ్ రిజన్ ఫ్రమ్ ద గ్రేవ్. సమాధి నుండి ఆయన లేపబడెను. అయితే యేసు లేపబడెను. ఎప్పుడు లేపబడెను? 2000 ఏండ్ల క్రిందట పాలస్తీనా దేశంలో అక్కడ ఆయన సమాధిలో నుంచి లేపబడెను. యేసు లేపబడెను, యేసు లేపబడెను అందరికీ తెలుసు. కానీ యేసుతో పాటు మీరు లేపబడిన ఎడల, ఇఫ్ యు ఆర్ రిజరెక్టెడ్ అలాంగ్ విత్ క్రైస్ట్. యేసు లేపబడెను అనే మాట వదిలేండి, చారిత్రక సత్యం. బట్ డూ యూ నో దట్ యూ హ్యావ్ బీన్ రిజరెక్టెడ్ విత్ క్రైస్ట్? యేసుతో పాటు నువ్వు లేచావు, అది తెలుసా? యేసు లేస్తే మనకు లాభం లేదండి, యేసుతో పాటు మనం లేస్తే మనకు లాభం. ఒక విషయం చెబుతున్నా వినండి. యేసు ప్రభు సమాధిలోకి ఎందుకు వెళ్ళాడో తెలుసా?
సమాధుల యందు నీవు నేను ఉన్నాము కనుక మనల్ని పట్టుకొని బయటకు వద్దామని సమాధిలోకి వెళ్ళాడు ఆయన. ఆయన చచ్చిపోవాల్సిన అవసరమే వచ్చింది మృతులను సజీవులుగా చేయడానికి. బికాజ్ వీ హ్యావ్ బీన్ డెడ్ ఇన్ సిన్స్ అండ్ ట్రెస్పాసెస్. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో చెప్పాడు, ఏమన్నాడు? మీ అపరాధముల వలనను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా, క్రీస్తు బ్రతికెను, క్రీస్తుతో కూడా మనము బ్రతికి. ముందు మనము చచ్చి ఉంటిమి, మన కోసం యేసు కూడా మరణించెను. మరణించిన యేసు అక్కడ ఉండడం వీలు కాదు కాబట్టి బయటకు వచ్చాడు. వచ్చేటప్పుడు వస్తా మనందరినీ గుంజుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దట్ ఈస్ ద బిగినింగ్ పాయింట్ ఆఫ్ సాల్వేషన్. రక్షణకు మెట్టది, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్. ఎప్పుడు మనం రక్షణ పొందాం? అంతకుముందు ఏమై ఉంటుంది? చచ్చిన వారమై ఉంటుంది. మరి చచ్చిన వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి ఈ బోధలు ఏమిటి, ఈ నిరీక్షణ ఏమిటి, పిలుపులు ఏమిటి, ఈ ఆశలు, పరలోకం, ఇంకేదో ఎత్తబడుట, పరిశుద్ధాత్మ వరాలు, ఇవన్నీ ఎందుకండి? లేనిపోయిన ఆశలు కల్పించడం చచ్చిపోయిన కూర్చోబెట్టి అంటే కాదు సార్, ఇప్పుడు చచ్చిపోయి లేం మేము, ఇప్పుడు బ్రతుకున్నాం. నౌ వీఆర్ లివింగ్, వీఆర్ అలైవ్, వీ హ్యావ్ బీన్ మేడ్ అలైవ్. మేము బ్రతికించబడ్డాము కదా. ఎప్పుడు బ్రతికించబడ్డారు? మీరు బాగా వినాలి. యేసుక్రీస్తు శక్తి వలన బ్రతికించబడ్డారు అని అనడం లేదు, అది వాస్తవమే. యేసు ప్రభు శక్తి చేతనే మనము బ్రతికించబడ్డాం. కానీ బ్రతికించబడుటను గూర్చి కాల నిర్ణయం చేస్తున్నాడు. అది మీరు గమనించాలి. అక్కడ హీఈస్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ అస్ బై వాట్ పవర్ వీ హ్యావ్ బీన్ రిజరెక్టెడ్. హీఈస్ ఎక్స్ప్లెయినింగ్ ద టైం ఫ్యాక్టర్. కాల నిర్ణయము ఏమంటే క్రీస్తుతో కూడా బ్రతికించను మనల్ని. అంటే అర్థం ఏంటి? ఆయనతో కూడా అంటే ఏమండి? ఇప్పుడు దేవుడు క్రీస్తుని బ్రతికించను, క్రీస్తుతో పాటు నన్ను బ్రతికించను. అంటే అర్థం ఏంటి? నా యొక్క రిజరక్షన్ డేట్ ఎప్పుడు తెలుసా? ఆన్ ద వెరీ సేమ్ డే వెన్ క్రైస్ట్ వాజ్ రిజరెక్టెడ్. అంటే అరే అప్పుడు నువ్వు పుట్టినావా సార్? పిచ్చోడా, ఏం మాట్లాడుతున్నావు? తిరిగి లేవాలంటే ముందు చావాలి, చావాలంటే ముందు పుట్టాలి కదా. పుట్టకుండా నేను చావగలడా? చావాలంటే ముందు పుట్టాలి, పుట్టి కొంతకాలం బ్రతకాలి. అసలు నువ్వే పుట్టలేదు 2000 ఏళ్ళ కిందట. నీ తాతే లేడు, మీ తాత వాళ్ళ ముత్తాత లేడు. నువ్వు ఎట్లా? అసలు నువ్వు అడ్రస్సే లేదు కదా, ఆకారమే లేదు కదా. దేవుని బిడ్డలారా, నిత్య నివాసి అయిన దేవుడు త్రికాలములలో ఏకకాలములో నివసించువాడు, 3 కాలములలో ఒకే సమయములో నివసించువాడు. ఆయనకు త్రికాలముల భేదం అనేది ఆయనకు లేదు. ఇట్ డజంట్ మ్యాటర్ టు హిమ్. దేవుడు 1000 సంవత్సరాల కింద ఉన్నాడు, ఇవాళ కూడా ఉన్నాడు, 1000 ఏళ్ల తర్వాత కూడా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఇక్కడ నిలబడితే దేవుని కంటి ముందు, దేవుని కళ్ళ ముందు ఆదాము హవ్వలు పాపము చేస్తున్న దృశ్యం ఇప్పుడే జరుగుతున్నట్టు కనపడుతుంది. ఇప్పుడు మనం ఈ సంగతి చెప్పుకుంటున్న దృశ్యం కొంచెం ప్రక్కన ఇంకో స్టేజ్ మీద కనబడుతుంది. ఓహో, అట్లా వాళ్ళు చేశారని వీళ్ళు చెప్పుకుంటున్నారు. అది ప్రస్తుతం, ఇది ప్రస్తుతం, అంతా దేవునికి ప్రస్తుతమే. అలాగే యేసు ప్రభు 2వ రాకడ ఈ ప్రక్కన స్టేజ్ మీద ఇప్పుడే జరుగుతున్నట్టుగా తండ్రికి కనబడుతుంది. 1000 ఏళ్ల పరిపాలన తరువాత పంచభూతములు లయమైపోయే విశ్వ ప్రళయం అది ఇప్పుడే జరుగుతున్నట్టు కనపడుతుంది. దేవునికి అన్ని కాలములు నిత్య ప్రస్తుతమే. అందుకే ఆయన పేరు నిత్య నివాసి అని ఉంది. నిత్య నివాసి అంటే వన్ హూ ఇన్హాబిటెడ్ ఇటర్నిటీ అని ఉందండి. కొన్ని మాటలు ఇంగ్లీష్లోనే చక్కగా ఉన్నాయి, కొన్ని మాటలు తెలుగులోనేమో నిత్య నివాసి అంటే ఏమని అర్థం వస్తుంది తెలుసా? నిత్యము నివసించువాడు అని అర్థం వస్తుంది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో నిత్యత్వము అను ఒక నట్షెల్, నిత్యత్వం అనే ఒక పరిధి లోపల నివసించువాడు అంటే టైం అనేది ఒక షెల్. ఇప్పుడు కోడిగుడ్డు ఉంటుందండి, అర్థమైందా? కోడిగుడ్డు ఉంటుంది కదా, ఆ గుడ్డు లోపల పిల్ల ఉంటుంది.
ఆ పిల్ల కొంతకాలం ఎందులో ఉంటుంది? ఆ గుడి టెంక లోపల ఉంటుంది. ఓ టైం వచ్చినాక టెంక పగలు కొట్టుకొని బయట లోకానికి వస్తుంది. అట్లా నీవు నేను కాలము అనే ఒక గుడ్డు టెంక లోపల ఉన్నాం. అండపిండ బ్రహ్మాండములలో దేవుడు అని మన ప్రాచీనులు చెప్పారంటే దానికి బోర్డు వేదాంతం ఉన్నది. బుర్ర బద్దలైపోయేంత వేదాంతం. అండము ఏంది అంటే అండం అంటే గుడ్డు, అర్థమైందా? ఈ కాలము అనేది ఒక కోడిగుడ్డు టెంక అన్నమాట. అందులో ఒక పిల్లలాగా నువ్వు నేను ఉన్నాం. మనకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఇందులో ఉండముగా ఈ టెంక పగలగొట్టుకొని బయటకు వస్తాం. అప్పుడు మనకి ఇంకా త్రికాలములు అనే క్వశ్చన్ ఉండదు. మనము కాలం అనే షెల్ లోపల మనం ఉంటే నిత్యత్వం అనే ఇంకొక షెల్ లోపల దేవుడు ఉన్నాడు. ఆయనకు నీ టైము లాంగ్వేజ్ అర్థం కాదు. వీడేందో కొత్త భాష మాట్లాడతాడు ఏంటిరా, మొన్న అంటాడు, ఎల్లుండి అంటాడు, అన్నీ ఇప్పుడే ఉన్నాయి అంటాడు ఆయన. ఫర్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ రైట్ నౌ బిఫోర్ హిజ్ ఐస్. ఏమండి, దేవుని దృష్టికి మీకు ఒక మాట చూపిస్తాను. లూకాసు వార్తలోనికి రండి. మనం ఇది ఎప్పుడు కూడా మరచిపోకూడని విషయం. లూకాసు వార్త 20వ అధ్యాయం. లూకాసు వార్త 20వ అధ్యాయము 37-38 వచనాలు చదవండి. పొదను గురించిన భాగములో ప్రభు అబ్రహాము దేవుడనియు, ఇసాకు దేవుడనియు, యాకోబు దేవుడనియు, మృతులు లేరని సూచించెను. ఆయన సజీవులకే దేవుడు గాని. కొంచెం ఆగండి. మోషేకు చెప్పాడు, చూశారు. మోషే నేను అబ్రహాము దేవుడను అంటే అర్థం ఏంటి? రే మోషే, మీ తాత అయిన అబ్రహాం ఇంకా బ్రతికే ఉన్నారా అని చెప్పినట్టు. ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అంటే అర్థం ఏంటి? మోషే నా కుమారుడా, మీ జాతి మూల పురుషుడైన యాకోబు ఇంకా బతికే ఉన్నాడు, చచ్చిపోయి మీరు అనుకుంటున్నారని అప్పుడు దేవుడు చెప్పాడు అని అక్కడ కింద ఏమనుందండి? మృతులు లేతురని మోషే సూచించను. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ, చూసారా, ఆల్ ద జనరేషన్స్ which ever existed on the face of earth, they are all eternally contemporarily existing before God's eye. ఇక దాన్ని మనం అర్థం చేసుకోవడానికి చాలా ఎదగాలి. ఆదాము ఇప్పుడే ఉన్నాడు, అబ్రహాం ఇప్పుడే ఉన్నాడు, పౌలు ఇప్పుడే ఉన్నాడు, ఇక పుట్టబోయే వాళ్ళు కూడా ఇప్పుడే ఉన్నారు. దేవునికి అంత నిత్య ప్రస్తుతం. దేవుని ముందు త్రికాలములు 3 గదుల్లాగా ఉన్నాయి. 3 గదులకు బయట దేవుడు ఉన్నాడు. గతం అనే గది, ప్రస్తుతం అనే గది, భవిష్యత్ అనే గది. ఈ 3 గదులను ఆయన ముందు పెట్టుకొని 3టికి బయట దేవుడు ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తాడంటే ఇష్టం వచ్చినప్పుడు ఈ గదిలోని మనిషిని తీసి ఇందులో పెడతాడు, ఇందులో వాడిని తీసి ఇందులో పెడతాడు, వాడిని పట్టుకొచ్చి అందులో పెడతాడు. ఎక్కడి నుంచి ఎక్కడికన్నా మార్చగల సమర్థుడు. కాలములలోని వెనుకది ముందుకు, ముందుది వెనుకకు చేయగలడు ఆయన. నేను ఇంకా డీపెస్ట్ సంగతి ఒకటి చెప్పి అర్థం చేసుకుంటే చేసుకోండి, లేకపోతే వదిలేసేయండి. నేను అనుకుంటా, ప్రభువా నేను బాల్యంలో బాగా వినండి శ్రద్ధగా, నేను బాల్యములో నేను 8 సంవత్సరాల ప్రాయం ఉన్నప్పుడు, ఉదాహరణకు చెప్తున్నాను సుమా, 8 సంవత్సరాల ప్రాయం ఉన్నప్పుడు చూడకూడని చెడ్డ దృశ్యం ఒకటి నేను చూశాను తండ్రి. అది నా లేత మనస్సు మీద ప్రభావం పడి నన్ను పాపం పట్ల ఆకర్షించింది. ఆ దృశ్యం అప్పుడు చూడకపోతే నేను అంత శోధించబడేవాడిని కాదు. యవన కాలంలో తప్పులు చేయడానికి నాకు ఆ చిన్నతనంలో కనపడ్డ అసభ్య దృశ్యం కారణమైంది. ఇప్పుడు నాకు 41 సంవత్సరాలు. ఆనాడు ఆ దృశ్యము నేను నాకు అంటబడకపోతే ఎంత బాగుండు అని నేను ఇప్పుడు అనుకున్నాను అనుకో. దేవుడు ఎంత శక్తిమంతుడంటే ఆయన తలచుకుంటే ఆయన, నేను ఇప్పుడే ఉంటా 1999 లేకుండా 2000 ఉంటా. గాడ్ విల్ గో బ్యాక్ ఇంటూ 1967. అక్కడ నేను ఇంకా ఉంటా దేవుని ముందు, ఇంత చిన్న పిల్లోనిగా నేను ఏదో చూస్తుంటా. అక్కడ దేవుడు హస్తం అడ్డం పెట్టి నా లేత కన్నుల ముందు అది కనబడకుండా చేయి అడ్డం పెడతాం. మీకు అర్థమైందా? చేస్తే సడన్గా మరి చరిత్రం పెట్టిపోతుంది. మరి అదంతా నా జ్ఞాపకాలలో ఒక కళలాగా మారిపోతుంది. ఇట్ విల్ రిమైన్ యాజ్ జస్ట్ ఎ మెమరీ
బట్ ఇన్ రియల్ లైఫ్ నథింగ్ ఎగ్జిస్ట్. ఒక్కోసారి మీకు అర్థమైందో లేదో, మీకు అనుభవం అయిందో లేదో, కొన్ని సంగతులు జరిగినట్టు మనకు అనిపిస్తుంది, ఎంత ఆలోచించినా జరగలేదు. అది మీకు ఎప్పుడన్నా అట్లా అయిందా? ఒకరి ఇంట్లో పోయి కూర్చుంటాం. ఇంట్లో పోయి కూర్చున్నాక ఫస్ట్ టైం ఆ ఊరికి పోయినాం, మన లైఫ్లో ఎప్పుడు పోలేదు. మొదటిసారి ఆ ఊరికి వెళ్ళాం, మొదటిసారి పరిచయం అనే వ్యక్తి మాట్లాడుతూ ఒక మాట అనగానే టకీమనేది, ఇదే ఊరు, ఇదే ఇల్లు, ఇదే గోడలు, ఇదే ఫోటోలు, ఇదే మనిషి, ఇదే స్వరం. ఇంతకుముందు ఎప్పుడు అయింది, ఇది రిపీట్ అవుతుంది. వీడియో క్యాసెట్ రిపీట్ అయినట్టు అవుతుంది. ఎప్పుడైంది ఎంత బుర్రబద్దలు కొట్టుకున్నా ఈ ఊరికి నా బ్రతుకులోనే నేను రాలేదు. ఇది ఇంతకుముందు జరిగి ఉండే అవకాశమే లేదు. కానీ నీ మనసు మొరాయిసన్నో జరిగి తీరిని తప్పకుండా. ఎప్పుడు పిచ్చెక్కినంత పని అవుతుంది. ఒక్కోసారి వాస్తవాలను జ్ఞాపకాలను వాస్తవాలుగా చేయగల దేవుడు. అందుకే గాడ్ ఈజ్ ఎ వండర్ఫుల్ బీయింగ్. దేవుణ్ణి మనం ఒక కాలు గోరు కూడా అర్థం చేసుకోలేదండి ఇంకా. అయితే ఏది యాక్చువల్గా వాస్తవంగా మిగులుతుందో, ఏది ఒక ఇమాజినేషన్గా మిగులుతుందో, మనం ఇటర్నిటీ లోపలికి పోయిన తర్వాత యాక్చువల్ అకౌంట్ సెటిల్ అవుతుంది. ఇప్పుడు నిజమైన అనుభవాలు కొన్నిటిని ఊహల కింద రాసి పెడతారు. అక్కడ ఊహలుగా ఉన్న వాటిని రియల్ ఎక్స్పీరియన్స్ల కింద రాసి పెడతారు. ఈ ప్రిన్సిపల్ బైబిల్ అంతా నేను మీకు చూపించగలను. ఒక చిన్న విషయం మీరు చూడండి, ఎన్నోసార్లు చెప్పాను కానీ ఈ సందర్భాన్ని బట్టి మళ్ళీ ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము యాకోబు 2వ అధ్యాయము 21వ వచనం. మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద ఏం చేసినప్పుడు? అర్పించినప్పుడు అర్పించిందా? నాకు చెప్పండి, అర్పించాడా? కాలి చేతులు కట్టేశాడు, కర్రలు అన్ని వంట చెరుకు కట్టెలన్నీ కూడా పేర్చి కత్తి లేపాడంటే వెంటనే దేవుడు జోక్యం చేసుకొని, అబ్రహామా ఆ చిన్నవాణిని ఏమి చెయ్యకుము అని అడ్డుకున్నాడు. బలి అర్పించాడు అబ్రహాం? అర్పించకుండా దేవుడే అడ్డుకున్నాడు. మరి ఇక్కడ బైబిల్ ఏం చెబుతుంది? అర్పించినప్పుడు ఏమండి? ఎప్పుడు అర్పించాడు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూడండి, 11-17. అబ్రాహాము శోధింపబడి ఇస్సాకును బట్టి, ఆ విశ్వాసమును బట్టి ఇస్సాకును ఉందా బైబిల్లో? ఉందా లేదా? మరి నిజానికి అర్పించాడు? నాకు చెప్పండి. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరి బ్రతుకుల వీడియో షూటింగ్ అంతా చేసి ఉంటాడు అక్కడ. బాగా వినండి. ఒక్కొక్కరి లైఫ్ స్టోరీ మొత్తం వీడియో కెమెరాలో మొత్తం చూస్తూనే ఉన్నాడు దేవుడు. నాకు తెలుసు, ఎప్పుడైనా నేనేమైనా తప్పు చేస్తుంటే, చేయాలనిపిస్తే నాకు వెంటనే తెలుసు, అక్కడ కెమెరా ఆన్ చేసి చూస్తూ ఉన్నాడని నాకు తెలుసు. ఇది దేవదూతల ముందు, మనుషులందరి ముందు, భక్తులందరి ముందు ఆ దేవుడు మళ్ళా ఇది ప్లే చేస్తాడు. అప్పుడు నేను ముఖము ఏ భంగిమలో పెట్టుకోవాలనేది ఇప్పుడు ప్లానింగ్లో ముందే ఉంటాను నేను. అప్పుడు నాకేం పర్లేదు లేరా, నేను చేసిందేం తప్పు కాదు అనే ధైర్యం అప్పుడు ఉండగలదు అనుకుంటే ఇప్పుడు చేయాలి. లేకుంటే వద్దులేరా భయ్, ఎందుకు చేయాలి, అనవసరంగా పరువు పోవాలని మానేయాలి. సరే, మనందరి జీవితాలు వీడియో తీస్తున్నాడని చెప్పే కదా. అబ్రహాము జీవితం వీడియో చూపించిన ఆయన అని అడిగితే వినండి బాగా. అబ్రహాము భక్తుని జీవితమును వీడియో చూస్తే కోట్లాది మంది దేవదూతలు, కెరూబులు, శరాఫులు, పౌలు వంటి మహాభక్తులు అందరూ కూర్చుంటారు అబ్రహాము జీవితం వీడియో తీస్తే. ఆ మోరియా కొండ మీద రాళ్లతో కట్టబడ్డ బలిపీఠం మీద ఇస్సాకు ఉంటాడు. అబ్రహాము కత్తి వాని మెడకాయను నరికినట్టే కనపడుతుంది ఆ సీన్. ఎస్, యూ విల్ రియల్లీ సీ దట్ ఐజాక్ వాజ్ కిల్డ్ లిటరల్లీ. నిత్యత్వంలో ఉండబోయే సత్యాన్ని ఇక్కడ రాసిండు దేవుడు. అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించాను. అరే మరి అర్పించలేదు కదా అంటే, అరే కాలములో వాస్తవము వేరు, నిత్యత్వంలో వాస్తవం వేరు. కాలములో జరిగిన కొన్నిటిని వాస్తవాలను దేవుడు ఊహల కింద మార్చేస్తాడు, ఊహలను వాస్తవముల కింద మార్చాడు. ఎందుకంటే అబ్రహాము మనస్సులో బలమైన స్థిరమైన తీర్మానం ఏంటంటే 100% he was convinced and he was confident and he was determined in his mind that he is going to kill his son literally.
ఇప్పుడు అబ్రహాముది మనం విన్నాం కదా, తర్వాత ఇప్పుడు అదే పరీక్ష దేవుడు మనకు పెట్టిండు అనుకో, మనం ధైర్యంగా ఒప్పుకున్నాం. ఓఫీరు, నీ ఒక్కగానైన కుమారుని నాకు బలిగా అర్పించు. సరే తండ్రి అంట. ఎందుకు? అబ్రహాము కథ వినున్నాం కదా. ఓ చిత్తం, నాకు లోపల ఒక ధైర్యం, ఆఖరి నుంచి అడ్డుకుంటాడులే. సరే రారా విక్రమ్ అని చెప్పి వాడిని తీసుకుపోయి మియాపూర్ ఎక్కడైనా అడవులలో తీసుకోపోయి వాడిని రాళ్ళని కట్టి బలిపీఠం కట్టి వాడిని పెట్టి కత్తి లేపి ఇంకా రావేంది దేవాన్ని అని చూస్తాం. అసలు ఫార్ములా ప్రకారం రావాలి కదా, ఉట్టుగానే అంటుండే కానీ ఇంకా రాలేదు అని ఇట్లా. ఒరే నీ బతికిదిరా, నేను ఎట్లనన్నా కాపాడుతానని నువ్వు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నా, కానీ నా కొడుకు తప్పకుండా చచ్చిపోతాడు అనేది నీ మైండ్లో లేనిది. గనక ఒకవేళ వినండి, నేను అనుకోకుండా దేవుడు వస్తాడేమో అని అటు ఇటు చూస్తున్నా, బై మిస్టేక్ నా కత్తి జారిపడి వాని తలకాయ దిగిపోయింది. నిశ్చత్వంలో నా బ్రతుకు వీడియో షూటింగ్ తీసి అక్కడ పెట్టినప్పుడు ఓఫీరు తన కుమారుణ్ణి బలిగా అర్పించాలి. అరే నా కొడుకు చచ్చిపోయింది కదా, నువ్వు అట్లాంటివి ఏంది ప్రభా అంటే అర్పించలేదు నా నువ్వు. దట్ హ్యాపెండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ, యాక్సిడెంటల్లీ. యూ డిడ్ నాట్ ఆఫర్ యువర్ సన్. ఇక్కడ నిజముగా జరిగిన కార్యములు కొన్ని నిత్యత్వంలో అసలు జరగలేదు అని లెక్కుంటుంది. ఇక్కడ జరగనటువంటి కొన్ని నిజంగా వాస్తవములని అక్కడ ఉంటుంది. అది అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగానే ప్రయత్నం చేయండి, అర్థమైన ప్రయత్నం చేయండి. దేవుడు అబ్రహాం మైండ్లో ఉన్న స్థిరమైన తీర్మానాన్ని బట్టి రాసేశాడు. ఏంటది? అర్పించాను, ఇసాకును బలిగా అర్పించాను. కనుక ఈ ఫ్యాక్టే హెబ్రీ 11:17 ఉన్నటువంటి ఫ్యాక్టే ఆ వీడియో కెమెరాలకి ఎక్కింది. దేవుడు ఆ వీడియో మళ్ళీ ప్లే చేస్తే ఇసాకు 2 ముక్కలు అయినట్టు మళ్ళీ లేచినట్టు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అబ్రహాం అలాగున తన కుమారుణ్ణి అర్పించడానికి సిద్ధపడ్డాడంటే 11:19 రహస్యం చెబుతున్నాడు. మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి అతన్ని మృతులలో నుండి మరలా పొందిందా? అసలు వాస్తవం ఏంటి? అర్పించను పొందను అంటే అర్థం ఏంటి? అసలు నిజానికి అర్పించనే లేదు, పొందనే లేదు, బతికే ఉన్నాడు వాడు నిక్షేపంగా. కానీ అతని మెంటల్ పిక్చర్ ఆఫ్ అబ్రహాం ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ రియల్ హ్యాపెనింగ్. దీన్ని బట్టి ఒక స్త్రీని మోహపు చూపు చూచువాడు అక్కడని అప్పుడే ఆమెతో వ్యభిచరించిన వాడు అవును ద మూమెంట్. అరే ఈమెతో నేను చేస్తే బాగుండు అనుకుంటే చేసేసిండు అని రాస్తాడు. పరలోకానికి పోయిన తర్వాత నేనెప్పుడు చేసిన ప్రభువా, నేనెప్పుడు చేశాను, అసలు ఆ ఇంటికే రానేలేదు. ఓసారి పలకరించబోతే చెప్పుతో కొట్టింది నాయన, నేనెప్పుడు చేసిన అంటే నో యూ హ్యావ్ డన్ మై డియర్ సన్, యూ హ్యావ్ కమిటెడ్ దట్ అడల్టరీ. అరే నామ్ కబ్ కరే భయ్, ఏదే లోకంలో న్యాయం లేదు అనుకున్న పరలోకంలో కూడా న్యాయం లేదురా భయ్ అని అక్కడ మొత్తుకుంటాం. అరే ఇదేరా న్యాయం అంటారా? దేవుని బిడ్డలారా, దేవుని మనం అర్థం చేసుకోవాలండి. ఆయనతో నిత్యత్వం బ్రతకబోతున్నాం కదా. కనుక వీ హ్యావ్ ఎ టెరిబుల్ గాడ్, ఒక భయంకరుడైన దేవుడు. ఆయన చూస్తే అందుకే శరాఫులే దమ్ము లేక ఆయనకు ముఖం చూపలేక ముఖం కప్పుకొని పోయి స్తోత్రం స్తోత్రం రండి రా స్తుతులు పాడుదు రండి అంటే ఒక్కనికి దమ్ము లేకపోయింది. పిలిచింది కాక పోక తప్పదు, ముఖం ఏమో చెల్లడం లేదు, 2 రెక్కలతో ముఖాలు కప్పుకొని యెహోవా పరిశుద్ధుడు అని. కనుక ప్రియులారా, దేవుడు త్రికాలములలోని సంఘటనలు వెనకది ముందుకు వెనుకకు మార్చగల సమర్థత కలిగిన వాడు. అందుచేత నేనేమో 1959లో పుట్టిన 1965లో రక్షణ పొందాను. తర్వాత 1974లో నేను బాప్తిస్మం పొందాను. నేను పొందింది బాప్తిస్మం 74లో. యేసు ప్రభు వారేమో అంతకు 1974 ఏళ్ళ కిందట ఆయన సమాధి నుంచి లేచాడు. ఎప్పుడైతే నేను 74లో నేను బాప్తిస్మం పొందాను, దేవునికి 3 గదులలో అటు ఇటు సంచారం ఉంది కదా, దేవుడు గతంలోకి వెళ్ళిపోయాడు.
గతం అనే గదిలోకి వెళ్ళిపోయి అక్కడ యేసు ప్రభు శిలువ మీద వేలాడుతున్నాడు కదా, అక్కడికి పోయి ఈ 74లో నీళ్ళలో మునిగినా కదా నేను, నన్ను ఎత్తుకొని పోయి శిలువలో వేలాడుతున్న యేసు లోపల జొప్పించాడు. ఏమండి, 74లో నీళ్ళలో మునిగి లేస్తున్నా. అప్పుడు వీళ్ళు పట్టుకుపోయి దేవుడు ఎక్కడ పెట్టాడు? శిలువలో వేలాడుతున్న యేసు ప్రభు లోపల దూర్చి, రంజిత్ ఓఫీర్ డైడ్ అండ్ హీ కేమ్ బ్యాక్ టు లైఫ్ 2000 years ago అని ఎక్కడ రాసుకున్నాడు. అంతే. మీరు పరలోకానికి పోయిన తర్వాత వీడియో షూటింగ్ చూస్తే నిజంగా నేను శిలువలో మరణించి తిని మరలా లేచి తిని అని సరిగ్గా మీకు అట్లనే ఫిలిం అనిపిస్తుంది. నాదే కాదు, ఉదాహరణ చెప్పిన, నమ్మి బాప్తిస్మం పొందిన మీరందరిది అదే కథ. మనం ప్రభువుతో కూడా మరణించి తిని ప్రభువుతో కూడా లేచి తిని. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఎందుకంటే గుడ్ ఫ్రైడే, ఎందుకు గుడ్ ఫ్రైడే అంటే ఆయన మరణించినప్పుడు మనమందరము చనిపోతుంది. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో 15వ వచనం చూడండి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించినట్లు ఆయన అందరి కొరకు. కొంచెం 14వ వచనం చూడండి. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ. ఇప్పుడు నా కొరకు యేసు మృతి పొందెను అని ఎవరెవరు చెప్పగలరు కదా? నా కొరకు యేసు మృతి పొందెనని నీవు చెప్పగలిగితే నిన్ను గురించి లేఖనం ఏం చెప్తుంది? యేసు నీ కొరకు మృతి పొందెను గనక నీవు యూ డైడ్ విత్ క్రైస్ట్. అందుకే గుడ్ ఫ్రైడే. ఇప్పుడు చచ్చిపోవడం అనేది చాలా గొప్ప ఆనందకరమైన అనుభవం అండి. నా మీద 100 మర్డర్ కేసులు ఉన్నాయి అనుకోండి. 100 మర్డర్ కేసులు. మొన్న ఒకరికి ఎవరికో 1000 సంవత్సరాల 294 సంవత్సరాలు వానికి జైలు శిక్ష విధింపబడ్డది. అసలు వీడు ఉంటాడా అంతకాలం? పేపర్లో వేశారు కదా, 1294 సంవత్సరాలు, ఎంతో ఎగ్జాక్ట్ నంబర్ గుర్తులేదు, 1000 పైనే, 1294 ఏళ్ళు జైలు శిక్ష విధింప. అసలు వీడు అప్పటికే 50 ఏళ్ళు ఉన్నాడు, ఇంకో 10-15 ఏళ్ళు బతికితే ఎక్కువ. 100 మర్డర్ కేసులు నా మీద ఉన్నాయి. తప్పించుకొని తిరుగుతున్నా. ఉన్నట్టుండి ఎక్కడో యాక్సిడెంట్ అయింది, ఆ బండిలో నేనున్నాను. పోలీసు వాళ్ళకి తెలుసు, అందరూ అదే బండి మొత్తం తగలబడిపోయింది, మొత్తం ప్రయాణికులు చచ్చిపోయారు అందులో అద్దంకి రంజిత్ ఓఫీర్ కూడా భయంకర హంతకుడు. పోలీసు వాళ్ళు రికార్డులో రాసుకున్నారు, 100 మందిని చంపిన రంజిత్ ఓఫీర్ అనే భయంకర నరహంతకుడు ఫలానా బస్సు ప్రమాదములో, మొత్తం బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా చచ్చిపోయినటువంటి ప్రమాదంలో అతను కూడా సజీవ దహనం అయిపోయాడు అని రికార్డు రాసి ఫైల్స్ అన్ని మూసి పక్కన క్లోజ్. కానీ ఎట్లనో ఆ టైంలో ఆ కిటికీ అద్దం పగిలింది, నేను ఒక్కడిని బయటపడ్డా. అది పోలీసు వాళ్ళకి తెలియదు. వాళ్ళే రాసుకున్నారు ఓఫీర్ చచ్చిపోయి ఉన్నాడు. ఇక నేను ఊర్లోకి వచ్చి మంచిగా బోర వీర్చుకొని తిరుగుతున్నా, నన్ను ఎవరు పట్టించుకుంటాం లేదు. ఎవరైనా వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళారే వాడు మర్డర్ 100 మందిని చంపినాడు మా ఊళ్ళో తిరుగుతున్నాడు, అదే పిచ్చి పట్టిందా బేవకు, ఓఫీర్ తిరగడం ఏందిరా, ఓ మరగయా జబీ మరగయా, అరే మరగయా नहीं रे मेरे सामने बैठ के चाय पिया, अरे चाय ఎక్కడ पिया इधर देखो हम लिख दिया मर गया. అరే ఎక్కడ మరగయానే వాడు నా ముందు, అరే ఎక్కువ మాట్లాడే తుండి మరగయా ఆగి, ఏరా పిచ్చి పట్టిందో, అయిపోయిందిగా చచ్చిపోయింది. ఎంత పరమానందం అండి, చచ్చిపోయిన లెక్క రాసుకుంటే కేసే లేదు. అట్లా మనందరం చేసిన పాపాలన్నీ ఒక చిటికలో పోయింది. ఎప్పుడు మనము సిలువలో యేసుతో పాటు మరణించితిమని లెక్క. ఎప్పుడు లెక్క రాసుకున్న? బాప్తిస్మము వలన మనం ఆయన మరణములో పాలు పొందితిమి అన్నాడు. రోమాపత్రిక 6వ అధ్యాయం. రోమా 6:4 వచనం. తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడును, అలాగే మనమును నూతన జీవము పొందిన వారమే నడుచుకున్నట్లు. హల్లెలూయా. మనం బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై
అని ఎందులో పాలు పొందుటకై? నాకు 100 ఎకరాల భూమి ఉంది, మీకు పాలు పంచి ఇచ్చిన అనుకోండి, తలా ఒక 5 ఎకరాలు, తలా ఒక ఎకరం, 100 మంది ఉన్న తలా ఎకరం. ఇప్పుడు నాకు 1 ఎకరం భూమి ఉంది, మీకు అందరికి 1 ఎకరం. భూమిని పంచిచ్చినట్టు యేసు ప్రభు వారు తన మరణము అనే అనుభవాన్ని పంచిచ్చారు అన్నమాట. తీసుకోరా, తల ఇంత చావు, మరణం అనేది తీసుకో. మరణములో పాలు పొందుటకై, సిలువలో యేసు పొందిన మరణములో నాకింత షేర్ ఉంది, నీకింత షేర్. ఇప్పుడు ఓఫీర్ గాడు అంత తప్పు చేసింది కదా, నువ్వు అని ఏమన్నవేంటిది అని సైతాన్ని పోయి దేవుణ్ణి అడిగితే, ఓఫీర్ గాడు ఇన్ని తప్పు చేయడం ఏంద్రా బేవకూ, ఓ మరగయానా జది అంటే ఎక్కడ మరగయా? వాడు ఇక్కడ బతికే ఉన్నాడు, ప్రతివారం 3 గంటల దాకా ప్రసంగాలు చేసి జనాలను చంపుతున్నాడు. వాడెక్కడ మరగా అండి, వాడికి దొరికిన వాళ్ళే మరగా అవుతున్నారు. వాడెక్కడ మరగా? వాడి బోధలు విని అందరూ మరగయా? వాడిని ఏం చేయలేక నేను కూడా మరగయా? వాడంతా వాడు మంచిగా బతుకున్నాడు. పిచ్చోరా, ఎక్కువ మాట్లాడ గూబలు పగులుతాయి. हमारा रिकॉर्ड देखो क्या है इधर, దేవుడు రికార్డులో రాసుకున్నాడు. అరే వాడు చచ్చిపోయాడు, ఎట్లా చచ్చిపోయాడు చెప్పు దేవా, నువ్వు అంతా నువ్వు తొండి మాట్లాడుతున్నావు, ఇదంతా తప్పు, నువ్వు చెప్పు అని వాడు అడిగాడు అనుకో. వాడు బాప్తిస్మము వలన యేసు మరణములో పాల్గొంది. ఎవరితో పాటు చనిపోయాను? యేసుతో పాటు చచ్చిపోయాను. అరే ఏంటిదా దేవా నీ వాదన? 74లో బాప్తిస్మం పొందినప్పుడు 2000 ఏళ్ళ కిందట చచ్చిపోయానంటే ఇది ఏమన్నా అర్థం ఉన్నదా? అంటే అట్లనే ఉంటుంది అర్థం. ఎక్కువ మాట్లాడి చెవులు బిగ్ చేతికిస్తా, గెట్ అవుట్ ఈడియట్. నేను 3 కాలములలో నివసించి వాడిని తెలవదా నీకు అంటాడు. దేవుని స్తోత్రం కలిగినగా, హల్లెలూయా. అరే దేవుడు కదా సర్వశక్తిమంతుడండి, నమ్మితే అటువంటి దేవుడిని నమ్మాలండి. గూట్ల దేవుని, ఏట్ల దేవుని కాదు. నమ్మితే త్రికాలములను అటు ఇటు మార్చాల దేవుడిని నమ్మితే మన బ్రతుకులు కొంచెమైనా నిరీక్షణ కలిగి ముందుకు నడవచ్చు. దేవుని స్తోత్రం కలిగింది కాక, హల్లెలూయా హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్. దేవుని బిడ్డలారా, ఆయనతో పాటు మనము మరణించి తిని, ఆయన మరణములో మనకు పాలు ఉన్నది, ఆయన పునరుత్థానములో కూడా మనకు భాగం ఉంది. యేసు లేచను అని చెప్పుకుంటే మనకేం లాభం? యేసుతో పాటు మనము లేచి తిని. దేవునికి స్తోత్రం కలిగినగా, హల్లెలూయా హల్లెలూయా. 40 రోజులు లెంట్ చేయడం కాదు, యేసుతో పాటు నీవు చావాలి. డిడ్ యు డై విత్ క్రైస్ట్? యేసుతో చచ్చిపోయినావా? నీ జీవితము యేసుతో పాటు సమాధిందా? నీ జీవితం యేసుతో పాటు మళ్ళా లేచిందా? అది ఆ 3 అనుభవాలు ఉంటే రక్షణ అనేది ఏమవుతుంది? మొదలు యువర్ సాల్వేషన్ విల్ బిగిన్ దెన్. అయితే ఒక విషయం నేను చెప్తాను. గుడ్ ఫ్రైడే రోజు ప్రసంగం చేశాను, మీరు కొంతమంది మిస్ అయ్యారు, మళ్ళీ చెప్తాను. 53వ అధ్యాయ యెషయా గ్రంథంలో ఒక సంగతి వ్రాయబడి ఉన్నది. యెషయా గ్రంథము 53వ అధ్యాయం ఒక దివ్యమైనటువంటి సంగతి అండి. నా హృదయం ఉప్పొంగజేసే సంగతి. 10వ వచనం చదవండి. అతడు తన్ను తాను అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం, చాలా జాగ్రత్త విని అందరూ చెప్పండి నాతో పాటు, అతడు తన్ను తాను అపరాధ పరిహారార్థ బలి చెయ్యగా అతని సంతానము చూచును. ఆయన సంతానం ఎవరు? మనం అప్పుడున్నామా? ఆయన అపరాధ పరిహారార్థ బలిగా చచ్చిపోయినప్పుడు మనం ఉన్నామా? మరి ఆయన బలి చెయ్యగా సంతానము చూచుట ఎట్లు సాధ్యము? దాన్ని ప్రత్యక్షత అంటారు. యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎన్నో సంవత్సరాలు అయ్యాక, దశాబ్దాల తర్వాత, ఆఫ్టర్ ఫ్యూ డికేడ్స్, గలతీయులు మారు మనసు పొంది రక్షణ పొందారు. అయితే గలతీ 3:1 అంటాడు, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్లుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడెను. యేసుక్రీస్తు సిలువలో వేలాడుచున్నవాడుగా, తల మీద ముళ్ళ కిరీటము, కాళ్ళు చేతులు మేకులతో, ఒళ్ళంతా కొరడా దెబ్బల గాయాలతో రక్తం ఓడుచుండగా మీ కళ్ళ ముందు ఆయన ప్రదర్శింపబడెను. అంటే మన మనస్సుకు కొన్ని ప్రత్యక్షతలు రావాలి.
యేసు మరణమును మన మనోనేత్రములతో చూచిన అనుభవం. దేవుని బిడ్డలారా, అలాగే కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయండి హిస్టరీలో. ఆ ఫ్యాక్ట్ అట్లా ఉండిపోద్దంతే. మన బ్రతుకులోనికి అనుభవంలోకి రావాలంటే ఆ వాస్తవమును మనకు పరిశుద్ధాత్మ దేవుడే చూపించాలి. ఇప్పుడు మనమందరమును బాప్తిస్మములు పొందితిమి. అయితే అప్పుడు ఏం జరిగిందో ఇంకా మన కళ్ళకు అది చూపించబడలేదు. జరిగింది రియల్గానే జరిగింది, కానీ అది మనం కళ్ళతో ఇంకా చూడలేదు. చూపించగల సమర్థుడు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. ఏమండి, ఆయనతో పాటు మీరు ఇప్పుడు చచ్చిపోవాలి అని మీకు తెలియదా అనడం లేదు. రోమా 6:1 చూడండి. రోమా 6:1 చూడండి. నిలిచి ఉండుమా, అట్లా అనరాదు. మీరు క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొంది ఇప్పుడు మళ్ళీ చచ్చిపోవలెను అని అంటం లేదు. ఏమంటున్నాడు? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనం అందరమును పొందేశామనే సంగతి మీకు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వీడికి తెలియకపోవడమే ప్రాబ్లం. మీకు అర్థమైందా? సమస్య ఏంటంటే హీ డజంట్ నో వాట్ హ్యాపెన్ టు హిమ్. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ వీక్నెస్. చచ్చిపోయాడు, రికార్డులోకి ఎక్కిపోయింది ఆ విషయం, అది ఇంకా వీని బుర్రకెక్కలేదు. అందుకొరకు యేసు మరణములో పాలు పొందని వానిగానే మామూలు మనిషిగా బతుకుతున్నాడు. ఉచితమన్న సంగతి మీకు ఇంకా తెలియదా? వాడు మరణించకపోవడం ప్రాబ్లం కాదు, వానికి దేవుడు ఇవ్వాల్సింది ఇచ్చాడు, అయితే దాన్ని వాడు ఇంకా చూసుకోలేదు. మీరు ఎవరన్నా వచ్చారనుకోండి, మీకు కవరు మీరు వెళ్తుంటే వైట్ కవర్, పేపర్ కవర్ మడత పెట్టి మీ జేబులో పెట్టా. ఎందుకు ఏంటన్నట్టే, ఉంచుకోవయ్యా, పెద్దోడిని ఇచ్చాను, ఆశీర్వాదం కాదనిపోదు అన్నాను. తర్వాత సరే జేబులో ఉంది, నువ్వు మర్చిపోయావు, దాని సంగతి చూడలేదు. అటు అందాక పోనీ ఫ్రెండ్ కలిశాడు, ఎక్కడికో రమ్మన్నాడు, ఏదో లోకాభిరామాయణ మాట్లాడాడు, మధ్యలో ఎవడో ఒకడు నీతో దెబ్బలాడాడు, మైండ్ అంతా గజిబిజి అయిపోయింది, మర్చిపోయాను. తర్వాత అసలు నువ్వు చూసుకోలేదు. నా కవర్లో 10 500 రూపాయల నోట్లు ఉన్నాయి. తుమ్కో నహిమాలు యూ హ్యావ్. అప్పుడు ఎంత ఉంటుంది? 5,000 రూపాయలు ఉంటాయి కదా. ఇంటికి పోయి భార్య అన్నది, ఏమండి బియ్యం నిండుకున్నాయి, బియ్యం లేవండి, ఏమండి ఈస్టర్ పండుగ కనీసం ఇవ్వాలన్నా చికెన్ కర్రీ తినొద్దా అని భార్య అన్నదనుకో, ఏం చేద్దామే బీదరికం అట్లా, మరి దేవుడు మనల్ని ఆస్వాదించలేదు ఎందుకో అని దేవుడి మీద నింద మోపి, ఆఫీసర్ గారి కొడుకు వాడు కూడా నాకు అరియర్స్ నేను అప్లై చేసి వాడు ఇవ్వకపోయే, ఇట్లా వాడు పొద్దున 300 ఉండే ఇంటర్ వాడు ఇంటి వరకు వచ్చి అది తీసుకుపోయాడు అద్దెని, వాడికి ఇప్పుడు టైం దొరికిందా, ఏం చేద్దాం అందుకే వీళ్ళు ఇంటి అద్దె, ఇంటి ఓనర్ను తిట్టి, ఆఫీసర్ను తిట్టి, దేవుని మీద గొనిగి, అరే బుద్ధిహీనుడు అన్న దగ్గర 5,000 రూపాయలు ఉన్నాయి, ఊర్లో చికెన్ అంతా కొనుక్కు రావచ్చు. అసలు ప్రాబ్లం ఏంటి? డబ్బు లేకపోవడం కాదు వాని ప్రాబ్లం, అరే అది చూసుకోకపోవడం వాని, దట్ ఈస్ ప్రాబ్లం. అసలు సంగతి ఏంటంటే లేదని కాదు, ఏదైతే ఉన్నదో దాన్ని చూడకపోవడం ద్వారా దానికి బీదరికం దాపురించింది. మనకు కూడా ఆత్మీయ బీదరికం ఎందుకు దాపురించిందంటే ఇవ్వవలసినదన్నీ దేవుడు ఇచ్చేశాడు, నీవు వాటిని ఇంకా చూడలేదు, కవర్ ఇప్పి చూసుకోలేదు. అన్ని ఇస్తే ఏమి ఇస్తాడులే పాపం, ఇచ్చినా కూడా మా అయితే 5 రూపాయలు ఉంటాయి, ఏమి ఇస్తాడు? ఎప్పుడు మనని దశంభాగం దే అని సచ్చేటోనికి ఏముంటుంది? అది చూసడం టైం వేస్టా అనవసరంగా అనుకొని ఆ మైండ్లో ఉంటే ఈ 5,000 రూపాయలు ఈ లోపల ఎవడన్నా ఒకటి వచ్చి జేబు కొట్టేసింది అనుకో, అసలు ఎంత పోగొట్టుకున్నావో నీకు అసలు అది కూడా తెలియదు. అర్థమైనా? నీకు అవసరం లేనంత ఎక్కువ డబ్బు, నువ్వు ఖర్చు పెట్టలేనంత ఎక్కువ డబ్బు, ఒక రోజులో నీకు అక్కడికే రానంత అంత డబ్బు నీకు ఉన్నది పోయింది, దాని సంగతి నీకు. అనేక మంది విశ్వాసులు ఆత్మీయ దరిద్రతలో బతుకుతున్నారు. కారణం ఏమిటంటే ఇదే, దేవుడిచ్చిన కవర్ విప్పి చూసుకునే ఓపిక కనుక దేవుణ్ణి అడగాలి, పరిశుద్ధాత్మ దేవ అసలు నా రక్షణలో నువ్వేం చేసావో నా కళ్ళకు చూపించవయ్యా. ఎప్పుడైతే ఆయన మీరు చూపిస్తాడో మీరు సూపర్ మెన్ అయిపోతారంతే.
సైతాను గాడి కోట్ల సైన్యాలు వచ్చి నీ కాలి గోటిని కూడా కదిలించలేవంతే. నిన్ను వాడు ఏం చేయలేడు. యు ఆర్ ద కాంకరర్ ఆఫ్ ద యూనివర్స్. విశ్వమునే జయించిన జయశాలిగా నిలబడతామంతే. మరణమైనా నీ పేరు చెప్తే దడుచుకుంటుంది. అమ్మ వాని జోలికి పోనండి. సర్వాధికారి అయిన దేవుడు చెప్తే తప్ప. అకాల మరణానికి నీవంటే భయం. దేవుడు రాసిన టైం రావాలి, నేను పోవాలి, కానీ అమ్మ వాని దగ్గర పోనండి. అటువంటి సంపూర్ణ సిద్ధి పొందిన భక్తుల నాలుకకు మరణం కూడా లోబడుతుంది. బైబిల్లో ఉండదు. ఈవెన్ డెత్ విల్ ఓబే సచ్ ఎ సెయింట్. పో, నువ్వు రావద్దంటే పోతుంది. దేవుని బిడ్డలారా, శత్రువు బలం అంతటి మీద మీకు అధికారము ఇచ్చి ఉన్నాను. హెబ్రీ 2:14 మరణము యొక్క బలము గలవాడైన అపవాది. అంటే ఈవెన్ వీ హ్యావ్ పవర్ ఓవర్ డెత్. చాలాసార్లు సైతాన్ గారు నన్ను చెప్పారు, నువ్వు చచ్చిపోతున్నావు, నేను చంపుతా, నీ ముఖం పోరా, నేను ఇప్పుడు చచ్చిపోను, నాకు చచ్చిపోవడానికి టైం లేదు, ఇంకా చాలా పని ఉంది. దెర్ నో టైం టు డై నౌ. పనంతా అయిపోయినాక అప్పుడు దేవునికి అప్పగించుకుంటా. ప్రభువా, ఇక నేను చేసే పని అంతా అయిపోయింది, నన్ను తీసుకుంటే తీసుకొని అన్ని ఇష్టం అని అంటే అప్పుడు వస్తుంది అంతే. అప్పటిదాకా రావడానికి వీలు లేదు. దేవుని బిడ్డలారా, క్రీస్తునందున్న ఐశ్వర్యం శోధింపశక్యము గాని క్రీస్తు ఐశ్వర్యాన్ని మనం చూడాలి. మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారమని ఈ వారము మనకిచ్చిన సందేశం. యు ఆర్ రిజన్ విత్ క్రైస్ట్ అండ్ యు డైడ్ విత్ క్రైస్ట్. ఇది ఎలా సాధ్యపడింది? త్రికాలములను వెనుకకు ముందుకు మార్చగల దేవుని అనంత శక్తి వలన ఇది సాధ్యపడింది. గనక యేసు లేచాడు అని అందరూ చెప్పుకుంటున్నారు, పాత బ్రతుకులు బ్రతుకుతున్నారు. ఎందుకు నూతన జీవం లేదు? 40 రోజులు లెంటు, ఈస్టర్ సండేనేమో మంచి బిర్యానీ, మళ్ళీ ఈస్టర్ అయినాక మండే మళ్ళీ ఓల్డ్ లైఫే, పాత లైఫ్. ఎందుకంటే యేసుతో తిరిగి లేచిన అనుభవం లేదు. కనుక యేసుతో మరణించిన అనుభవం, యేసుతో తిరిగి లేచిన అనుభవం ఉంటే నీకు ప్రతిరోజు ఒక పునరుద్ధాన దినముగానే సాక్షాత్కరిస్తుంది. దేవుడు మీకు అటువంటి శక్తి కలిగిన క్రైస్తవ జీవితం ప్రసాదించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. తలలు వంచండి. అద్భుత పరమ తండ్రి, నీకే వందనములు చెల్లిస్తున్నాము నాయన. ఈ యొక్క మధ్యాహ్న వేళ నీ వాక్యం మీరు పంపించినందుకని నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం గొప్ప ప్రభువా. యేసు లేచినని ఒక కథగా చెప్పుకోవడమే కాదు, యేసు లేచిన అనుభవంలో మేమునే మృతులలో నుండి తిరిగి లేచి తిని అన్న అనుభవం మాకు కలుగుట నీ చిత్తమై ఉన్నదని ఈ దినాన మీరు మాకు తెలియజెప్పినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ చిన్న సంఘమునకు మీరు చెప్పిన ఈ నిత్య వాస్తవం, ఈ యొక్క శక్తివంతమైనటువంటి సత్యం సార్వత్రిక సంఘమంతటికి మేము నేర్పించుటకు మా చేతులను బలపరచమని వేడుకుంటున్నాము. సహాయం చేయండి నాయన. మమ్మల్ని దీవించండి, కనికరించి కటాక్షించండి. నామకార్థ జీవితములు ఏదో పండగలు జరుపుకోవడమే మోక్షం అనుకొని ఇంకా పాపములోనే మ్రగ్గుచు రక్షణ లేని జీవితములోనే జీవితాలు కడతీర్చుకుంటూ ముగించుకుంటున్నటువంటి మా నిర్భాగ్య సోదరులందరి కొరకును ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఎందరు యేసుక్రీస్తుకు చెందిన వారమని చెప్పుకుంటున్నారో వారందరూ యేసు యొక్క మరణమునందు పునరుద్ధానమందు సహనానుభవం, సమానానుభవం, సహానుభవం పొందటానికి సహాయం చేయండి. యేసుతో పాటు నేను మరణించి తిని యేసుతో పాటు లేచితని పౌలు అన్నాడు. అట్లు యేసుతో పాటు సహానుభవం కలిగిన వారుగా మా భారతదేశ క్రైస్తవులందరినీ మీరు మార్చండి. ప్రపంచ క్రైస్తవులందరినీ మార్చండి. నామకార్థులు అనేవారు ఉండకుండా తొలగించండి. నామకార్థులు ఉంటే ఉండొద్దు, లోకంలో కలిసిపోవాలి నాయన. క్రైస్తవుడు అనేవాడు ఉంటే పౌలు వంటి వాడై ఉండాలి. అట్లు సహాయం చేయను ఆయన, నీకు వందనాలు. మేము అట్లుంటే సహాయం చేయండి. ఈ సంపూర్ణ దీవులతో మమ్మల్ని మా ఇళ్ళకి పంపించమని వచ్చే వారమంతా మా మిగిలిన జీవితకాలం అంతా నీ పునరుద్ధాన శక్తి బలములు మా యందు ప్రత్యక్షపరచమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి.